ఈరోజు నిన్నటి అంటే లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ తోటి కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఫ్రైడే పెరుగుతూ లాస్ట్లో కొంచెం సెల్లింగ్ వచ్చింది. మరైతే ఆ సెల్లింగ్ కంటిన్యూ అవ్వాలి, వీక్గా ఉండాలి అనేది అనిపించింది. సహజం అనిపిస్తుంది, మనం లాజిక్ అప్లై చేస్తాం కదా. కానీ ఈరోజు ఓపెనింగు బ్రహ్మాండంగా ఉంది. మెల్లిమెల్లిగా కిందకు వచ్చింది. కిందకు వచ్చి ఇప్పుడు కరెక్షన్ వస్తుందేమో అనిపించింది. తర్వాత మళ్ళీ లాస్ట్ 20 మినిట్స్ హార్డ్లీ 15-20 మినిట్స్లో మళ్ళీ పికప్ అయిపోయింది, రికవర్ అయిపోయింది. దాదాపు 50 పాయింట్ల దాకా రికవర్ అయిపోయింది. అంటే ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే 35 పాయింట్స్ అప్ అని. ఇది యావరేజింగ్. క్లోజింగ్ ప్రైస్ ఎప్పుడు కూడా యావరేజ్ తీస్తారు. అలా కాకుండా క్లోజింగు తీసుకున్నట్లయితే దగ్గర 50 పాయింట్లు ఉంది. యావరేజ్ చేస్తేనేమో మీకు వాళ్ళు చూపించే ప్రైసు 35 పాయింట్స్ యావరేజ్ చేశారు కాబట్టి. తర్వాత నెక్స్ట్ 50 స్లైట్గా ఇంప్రూవ్ అయింది. అది దాదాపుగా ఏం లేదనే చెప్పాలి. మిడ్ క్యాప్ కొంచెం రెడ్లో క్లోజ్ అయింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది మిడ్ క్యాప్లో. స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ న్యూట్రలే. నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఆల్మోస్ట్ 3/4 0.75% దాకా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ముఖ్యంగా బ్యాంక్ షేర్స్లో ర్యాలీ ఈ నిఫ్టీని పెంచుతున్నాయి. అది కాకుండా బుల్స్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి మార్కెట్ని చాలా జాగ్రత్తగా ఉత్కంఠతో చూడాలి. ముఖ్యంగా షార్ట్ టర్మ్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది మార్కెట్ పండిట్స్ చెప్పేది ఏంటంటే ఇంకా ఇది పెరుగుతుంది అని. ఎంత పెరుగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం 600-650 వరకు వెళ్ళారు. రేపు 550 దాటితే 500 క్రాస్ అయ్యి 11,500 క్రాస్ అయ్యి నెక్స్ట్ టార్గెట్ ఏం చెప్తారంటే 700-750కో చెప్తారు, లేకపోతే ఏకంగా 800కి చెప్పేస్తారు. అంటే పెరుగుతున్న కొద్దీ పైన టార్గెట్ చెప్తారు, తగ్గుతుంటే కింద టార్గెట్ చెప్తారు. అది వాళ్ళ తప్పేం కాదు, ఎందుకంటే ఎవరి చేతిలో ఉండదు కదా మార్కెట్. దానికి నచ్చిన విధంగా వెళ్తూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఏదో రిస్ట్రైన్ చేసి దాన్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం, అంతే. అయితే మార్కెట్ జనరల్గా నేను చూసిన మార్కెట్లు, ఎన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్న మార్కెట్లు, ఈ గ్రాఫ్లు చూసి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నిటారుగా ఎప్పుడన్నా పెరిగితే మార్కెట్ అలా నిటారుగానే తగ్గుతుంది అని. ఇలా వెళితే మార్కెట్ అలానే తగ్గుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అది ఒకసారి 2 సార్లు కాదు, ప్రతిసారి జరుగుతుంది. ఎక్సెప్షన్స్ ఉండవా అండి అంటే నాకైతే ఎక్సెప్షన్స్ కనిపించలే ఇప్పటి వరకు. అయితే నిటారుగా పెరుగుతున్నది కదా, ఇప్పుడు నిటారుగా ఎప్పుడు తగ్గుతుందండి అంటే అది చెప్పలేం. రేపా, ఎల్లుండా, నెక్స్ట్ వీకా, లేకపోతే నెక్స్ట్ సెటిల్మెంటా, అది చెప్పగలిగితే ఏముంది. రోజుకు ఒక 50 కోట్లు 100 కోట్లు రోజు కోట్లు సంపాదించవచ్చు కదా. ఇప్పుడు మన అందరూ కూడా అనలైజ్ చేస్తున్నారు, చెప్తున్నారు. మరి వాళ్ళు చేసి సంపాదిస్తున్నారా అంటే నో, వాళ్ళకి ధైర్యం చాలదు చేయటానికి. అందువల్లనే షార్ట్ టర్మ్లో మార్కెట్ ఏమవుతుంది అనేది మనం అటెంప్ట్ కూడా చేయనక్కర్లేదు. చేసినా కరెక్ట్ రిజల్ట్ ఇస్తుందని ఏం లేదు. ఒకసారి ఇస్తుంది, ఒకసారి ఇవ్వదు. 50-50 ప్రాబబిలిటీ. అదే లాంగ్ టర్మ్ అడగండి, ఎవరైనా చెప్తారు లాంగ్ టర్మ్లో పెరుగుతుందండి, పైకి వెళ్తుంది మార్కెట్. ఎందుకని ఎకానమీ గ్రో అవుతుంటే మార్కెట్లు కూడా గ్రో అవుతాయి. లాంగ్ టర్మ్ వరకు ఓకే, కానీ షార్ట్ టర్మ్ చెప్పలేం కదా. అందుకనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ ప్రపంచవ్యాప్తంగా అందరూ తేల్చి చెప్పిన విషయం. కానీ ఎక్కువ మంది ఏంటంటే క్విక్ మనీ కావాలి. నేను ఎక్కడో ఒక బ్రోకింగ్ ఫర్మ్లో కూర్చున్నాను, వెళ్ళాను. అక్కడ కుర్రాడు ఉన్నాడు, చెప్తున్నాడు క్విక్ మనీ అండి ఏంటి, అప్పుడో ఇన్వెస్ట్ చేయటం, కూర్చోవటం, పడుకోవటం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎలా కుదురుతుందండి అని. నిజంగానే యంగ్స్టర్స్కి అది కొంచెం మింగుడు పడిన విషయం. అందులో ఈ జనరేషన్ యంగ్స్టర్స్ ఎలా అంటే టైమ్ ఈజ్ మనీ, టైం ఏమాత్రం పోకూడదు,
సాధ్యమైనంత తొందరగా డబ్బులు సంపాదించుకోవాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ట్రెడిషనల్గా నాలాంటి వాడు ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఓకే, నాకు సంబంధించి నాకున్నటువంటి టెంపర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను. కానీ వాళ్ళు యంగ్స్టర్స్, యంగ్ పీపుల్ ఏం చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి. బట్ వీ వాంట్ టు మేక్ మనీ, సాధ్యమైనంత తొందరగా రావాలి డబ్బులు అంటారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ అయితే ఆ ప్రయత్నంలో ఇంట్రాడేలు మాత్రం రిస్క్ ఎక్కువ. ఇంకా డెరివేటివ్స్ పర్వాలేదు. డెరివేటివ్స్ స్కిల్ ప్రాపర్గా నేర్చుకుంటే కొంత అదొక సైన్స్, అదొక సబ్జెక్ట్ కాబట్టి చక్కగా పద్ధతిగా నేర్చుకుని దానికి కావాల్సినటువంటి సైకాలజీ, టెంపర్మెంట్ ఏదో అంటాం కదా, ఆ టెంపర్మెంటు, ఆ డిసిప్లిను, ఆ ప్రిన్సిపల్స్ అప్లై చేస్తే ఎస్, యు ఆర్ దేర్. బట్ ఏమి నేర్చుకోకుండా ఎవరైనా ట్రై చేస్తుంటే ఏదైనా, స్టాక్ మార్కెట్లో మాత్రం చాలా రిస్క్. స్టాక్ మార్కెట్ ఏంటంటే కమోడిటీస్ కూడా. నేను అక్కడ కూర్చుంటేనే ఒక ఆయన వచ్చాడు, ఒక పెద్ద ఆయనే, ఎక్కడో జాబ్ చేస్తున్నాడట. నేను ఈ కమోడిటీస్లోను షేర్స్లో తక్కువట, కమోడిటీస్లో ఎక్కువగా, ముఖ్యంగా దగ్గర సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఏంటేంటో చేసేవాడిని, పెట్టేసి వదిలేసేవాడిని, సాయంత్రం ఏమైందో అని చూసేవాడిని. దగ్గర వాళ్ళు 10% మార్జిన్ ఇస్తారు కదా, 10 లక్షలు ఉంటే చాలు, ₹1,00,00,000 బిజినెస్ చేయొచ్చు, నాకు దగ్గర ₹1,00,00,000 పోయినాయి అని చాలా సింపుల్గా చెప్తున్నాడు. ₹1,00,00,000 పోయినాయట. నేను స్టాక్స్లోనా అని అడిగా. స్టాక్స్లోనూ కమోడిటీస్లోను కూడాను అని. కమోడిటీస్ అంటే 100% ప్యూర్ స్పెక్యులేషనే కదా. ఇంకా స్టాక్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది, స్పెక్యులేషన్ ఉంటుంది. బట్ అందులో అయితే ఓన్లీ స్పెక్యులేషన్. సో ఏంటంటే ఇవి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది జస్ట్ మీకు ఒకసారి చూపిస్తానండి. అయితే ఈ మార్కెట్ పెరగడం గురించి 2 ముక్కలు మాట్లాడతాను. మార్కెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఎక్కడ కనపడుతున్నదంటే, మొన్న యుద్ధం లాంటి వాతావరణం వచ్చి పోయింది కదా, తర్వాత ఎలక్షన్స్ డిక్లేర్ చేయటం. అంటే నేను వాట్ ఐ పర్సీవ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మార్కెట్కి, ముఖ్యంగా మార్కెట్ ప్లేయర్స్కి, బిగ్ ప్లేయర్స్కి ఇవన్నీ పాజిటివ్ సూచికాలుగా అనిపించాయి. తర్వాత స్టేబుల్ ఎలక్షన్ తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేస్తుంది అనేటటువంటి నమ్మకం కూడా కలిగింది పెద్ద ఇన్వెస్టర్లకి, ఎఫ్ఐఎస్ వగేరాకి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ తీసుకున్నట్లయితేనండి, ఈ మధ్యకాలంలో భారీగా కొనటం మొదలుపెట్టారు. వాళ్ళు అమ్మినా అంతే, కొన్నా అంతే. ఫిబ్రవరిలో 13,000 కోట్లు పైగా కొన్నారు. ఇప్పటి వరకు మార్చిలో 19,000 కోట్లు దాటిపోయాయి. అంటే దగ్గర 20,000 కోట్లు ఒక్క మార్చి నెలలో. ఇంకా మార్చి పూర్తి అవ్వలేదు, 20,000 కోట్లు. ఇది రికార్డ్ అండి. 20,000 కోట్లు ఇంకా పైన ఇంకెంత కొంటారో ఇప్పుడు రానున్న మార్చిలో. 20,000 కోట్ల పైగా ఎఫ్ఐఐస్ ఒక నెలలో కొనటం అనేది ఇది ఖచ్చితంగా సిగ్నిఫికెంటే. వాళ్ళు కొనటం వల్ల ఏమవుతున్నది చూడండి, మల్టీ రియాక్షన్, చైన్ రియాక్షన్. డాలరు చాలా సైజబుల్గా తగ్గుతున్నది. ఇప్పుడు డాలర్ బిలో 69 రూపీస్, అంటే 68 రూపీస్ చిల్లర, 68.5 దగ్గరలో ఉంది. డాలరు $1 ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 68.50 అట్లా ఉంది. అందుకనే చూసారా ఐటీ కంపెనీలు షేర్లు తగ్గుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫారెక్స్లో తీసుకుంటారు కదా డబ్బులు, వాటి షేర్ ప్రైసెస్ తగ్గుతున్నాయి. మళ్ళీ ఎక్కడైతే ఇంప్రూవ్ అవుతుందో మళ్ళీ ఐటీ స్టాక్స్ అన్నీ మళ్ళీ పెరగటం మొదలు పెడతాయి. ఎంత ఒక షార్ట్ రన్లో ఇవంతా ఒక వలయంలాగా అలా అక్కడక్కడ తిరుగుతూ కిందకి పైకి జిగ్జాగ్గా వెళ్తూ ఉంటాయి. బట్ లాంగ్ రన్లో మాత్రం ప్రాపర్గా ఉంటుంది. అందుకనే షార్ట్ రన్లో ఏమవుతుంది అనేది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, దానివల్ల క్రూడ్ తీసుకోండి. ఒకటేంటంటే డాలరు కొంచెం రీజనబుల్లీ లో ప్రైస్కి ఉంది, తగ్గుతున్నది. క్రూడ్ ఏం పెరగటం లేదు. ఇదొక రీజను, ఇదొక మెయిన్ రీజను. తర్వాత పొలిటికల్గా ఇండియాలో పొలిటికల్ స్టెబిలిటీ కనబడుతున్నది, అదొక రీజను. సో దాన్ని ఆ వంకన ఈ వంకన మొదలుపెట్టేశారు. వాళ్ళు ఎవరో కొంటున్నారని తెలిస్తే ఇంకా వాళ్ళతో ఎగబడి కొనేవాళ్ళు మన వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే డిఐఐస్ కొంతవరకు అమ్ముతున్నాయి.
ఎఫ్ఐఎస్ కొంటున్నాయి. ఇది పెరుగుతున్నది మార్కెట్. మీకు ఒకసారి ఇందులో చూపిస్తాను, గ్రాఫ్ చూపిస్తానండి. ఈరోజు చూపించాలని అనిపిస్తున్నది. గ్రాఫ్ చూడండి. తర్వాత కొంచెం ఇంకో రెండు విషయాలు మాట్లాడి క్లోజ్ చేస్తాను. ఇది నిఫ్టీ తాలూకు షార్ట్ రన్ ఇదండి. షార్ట్ అంటే మరీ షార్ట్ కాదు, ఇది 4 months గ్రాఫ్లండి. చూస్తున్నారు కదండి, ఇది 4 months గ్రాఫు. మీరు ఒక విషయం గమనించాలి, నేను కూడా తప్పుకుని పూర్తిగా చూపిస్తాను. చూడండి దీని విశ్వరూపం. ఇది ఎక్కడి నుంచి చూస్తున్నారండి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఎంత ఇది అంటే దీని సపోర్ట్ వాల్యూ ఇప్పుడే చెప్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 11,061 అంటే 11,000 అనుకోండి. ఈ 11,000 దగ్గర సపోర్ట్ తీసుకుందండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల. 11,000కి వరకు వెళ్ళటం వరకే శ్రమ పడింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాల. ఇప్పుడు ఎంత ఉంది? 11,500కి దగ్గరలో ఉంది, 11,460. బాగుంది కదండి. అయితే ఈ 11,000 నుంచి పైకి వెళ్ళిందంతా కూడా పైనే. ఇప్పుడు 500, రేపొద్దున 600, 650 అంటున్నారు. ఇంకా 600కి టచ్ అయిన తర్వాత అండి 700, 800, 900 టార్గెట్ చెప్తారు. చెప్పనివ్వండి, బాగానే ఉంది. అయితే ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడి నుంచి ఎంత పైకి వెళ్ళిందండి? ఇలా 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 వెళుతూ ఇక్కడ కొంచెం ఏదో ఆగినట్టు ఆగకుండా ఇక్కడ మళ్ళీ 340 దగ్గర సపోర్ట్ తీసుకుని 330, 340 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? 450, 460 రేంజ్కి వెళ్ళింది. ఇది ఎలా పెరుగుతున్నదో చూసారా? స్ట్రైట్ లైన్లో ఇక్కడి నుంచి 11,000 నుంచి స్ట్రైట్ లైనే కదా, ఎవరికి బేర్స్కి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు కదా. అలా 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 స్ట్రైట్ లైన్ వెళ్ళింది కదా. అంటే ఆగకుండా అలా ఎడతెడుపుగా స్ట్రైట్ లైన్లో వెళ్ళటం. నేను చెప్తాను చూడండి. ఆగకుండా ఎడతెరిపి లేకుండా ఆ స్ట్రైట్ లైన్లో వెళ్ళటం అనేది చూసారా? స్ట్రైట్ లైన్లో వెళుతున్నది. ఆ స్ట్రైట్ లైన్లో పైకి ఇంత నిటారుగా వెళ్ళేది, నిటారుగా పెరిగింది. మొక్క చూడండి, నిటారుగా ఏదైనా మొక్క పెరిగితే నేను చెప్పేదాన్ని మీకు తెలుసు కదా. అందుకని నిటారుగా పెరిగితే గాలి ఒత్తిడికి కానీ ఇంకొక కారణం వల్ల దానికి స్ట్రెంగ్త్ చాలాగా పడిపోతుందని దానికి చెట్టు ఏం చేస్తుంది? పక్కన బ్రాంచెస్ వేసుకుంటుంది. ఆ బ్రాంచెస్ పక్కన వచ్చే బ్రాంచెస్ చెట్టుకు వచ్చిన బ్రాంచెస్ ఏం చేస్తాయి? మొక్క తీసుకున్నాం, చెట్టుకి ఏం కాదు, ఆ మొక్కకి బ్రాంచెస్ వస్తాయి, కొమ్మలు. ఎందుకని? అటు ఇటు ఎటు ఊగినా అవేం చేస్తాయంటే బ్యాలెన్స్ చేస్తాయి మొక్కని. అలా బ్రాంచెస్ లేకుండా నిటారుగా ఉంటే ఏమవుతుంది? లేదు, మనం బాగా ఈ స్టార్టింగ్ స్టేజ్లో బ్రాంచెస్ తీసేసామనుకోండి, గట్టిగా గాలి తగిలితే మాత్రం అటు ఇటు అయిపోతుంది, అంతే, ఫినిష్. అంత నిటారుగా పెరిగితే మొక్క ఎలాగా నిటారుగా పెరిగితే నిలబడలేదో ఇక్కడ చూడండి. ఇది కూడా ఇండెక్స్ అసలు చెప్పాలంటే ఇక్కడ తీసుకుంది అసలు సపోర్టు ఎక్కడ? 10,800 దగ్గర. 10,800 దగ్గర నుంచి నిటారుగానే పెరిగింది. మరి నిటారుగా పెరిగితే కొద్దిగా పెరిగితే సైడ్ వేస్లో పెరిగితే సైడ్ వేస్లో తగ్గుతుంది. మరి నిటారుగా పెరిగింది నిటారుగా తగ్గదా? అయితే అది ఎప్పుడండి? ఎప్పుడో తెలీదు. ఇంకా ఎంత పైకి వెళ్తుందో తెలియదు కదా. ఇంకా ఎంత వెళ్ళగలిగితే అంత వెళుతుంది. వెళ్ళిన తర్వాత కదా పైకి కిందకు వస్తుంది. అలా కాకుండా రేపే తగ్గుతుందని, ఎల్లుండే తగ్గుతుందని మనం ప్రెడిక్ట్ చేయటం శుద్ధదండగా. అసలు అది క్లియర్గా పడటం అనే సిగ్నల్స్ ఇచ్చే వరకు అది పడదు అనే అనుకోవాలి. ఒక రోజు ముందుగా 2 రోజుల ముందుగా ఊహించి పడుతుంది అని షార్ట్కి వెళ్ళటం కానీ, పెరుగుతుంది అని లాంగ్కి వెళ్ళటం కానీ శ్రేయస్కరం కాదు స్టాక్ మార్కెట్కి. అది మనకి చెప్పి వెళ్ళదు, చెప్పి దిగదు.
అది దిగటం కళ్ళారా చూసి అది మనకు కనిపించి ఇక నుంచి మొదలవుతుంది అని అనిపిస్తే అంటే ఇట్ షుడ్ షో ఇండికేషన్స్ ఆఫ్ ఫాలింగ్. అయితే డూబియస్ ఫాలింగ్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఎలా అంటే ఒకసారి ఇంత బాగా వెళ్ళిన తర్వాత చిన్న కరెక్షన్ వస్తుంది, కొద్దిగా తగ్గుతుంది కదండి. తగ్గి మళ్ళీ ఏం చేస్తుంది, అక్కడ చిన్న సపోర్ట్ తీసుకుని ఇక్కడ చూసారా 11,340 దగ్గర తీసుకున్నట్టు అక్కడ కొంచెం అలసట తీర్చుకుని కొద్దిగా సింపుల్గా, ఎక్కువ తీర్చుకోదండి. ఇంత ఇదిగా ఉన్నప్పుడు, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పెద్దగా తీసుకోదు, కొంచెం అలసట తీసుకుని మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, తగ్గటం మొదలైంది, ఇక్కడి నుంచి పడిపోవటం అని చెప్పి అక్కడి నుంచి షార్ట్లు మొదలు పెడతారు. వాళ్ళు ఇరుక్కుపోతారు, పైన మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, భయపడిపోతారు. అట్లా షార్ట్ పెరుగుతూ ఎట్ ఎవ్రీ రిలాక్సేషన్ పాయింట్ దేర్ వుడ్ బి షార్ట్స్. అలా షార్ట్లు కొట్టుకుంటూ వెళ్తారు. ఈలోగా మళ్ళీ పైకి వెళ్తుంది, ఎక్కడో ఆగుతుంది, కొద్దిగా దిగుతుంది, మళ్ళీ అక్కడ షార్ట్లు కొడతారు. అంటే ఎక్కడో చోట దిగాలి కదా అని అలా కణుపులుగా ఆగుతూ వెళ్తూ ఇంకా షార్ట్ కవరింగ్ వల్ల ఇంకా పెరిగిపోతుంది. ఎట్లా అంటే 100-150 పాయింట్లు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసేలోగా అసలు తెలియని కూడా తెలియదు 100-150 పాయింట్లు ఎప్పుడు పెరిగిపోయినాయో. ఈజీగా స్మూత్ రైడ్ అయిపోతుంది దానికి, ఎందుకంటే షార్ట్ కవరింగ్ వల్ల. ఆ స్టేజ్లో ఉంది ఇది. అంతేకాకుండా ఇంకొకటి మీకు విచిత్రం ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. ఇది నేను వైదొలిగితే కానీ మీకు కనబడదు. చూడండి జాగ్రత్తగా. ఈ రెడ్ కనపడుతున్నదండి, రెడ్ చూస్తున్నారా? ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ అండి ఇది. అంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఒక్కటే తీసుకుని మనమేం చెప్పలేము అనుకోండి, జస్ట్ చెప్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇండికేటర్స్. ఈ రెడ్ చూసారా, ఇక్కడ స్టార్ట్ అయింది దేంతో ఈక్వల్గా ఉంది, ఇక్కడ 11,000, ఇక్కడ 11,000 దగ్గర స్టార్ట్ అయింది. దీని కోయిన్సైడ్ కదా. ఈ రెడ్ స్టార్టింగ్ చూడండి, ఈ రెడ్ స్టార్ట్ అయింది, ఈ రెడ్ నుంచి పైకి వెళ్ళింది. ఎంత పైకి వెళ్ళిందో అది పైకి వెళ్తుంది కదా. ఆ పైకి వెళ్ళిన రెడ్ అండి పాపం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, మళ్ళీ తిరిగి కిందకి రావటం లేదు, అలా స్ట్రెయిట్ లైన్లో వెళుతూనే ఉంది పైకి. ఆ రెడ్ ఎప్పుడైనా అలా పైకి వెళుతూ ఉంటే, ఇంతకుముందు చాలా వీడియోలు, జనరల్ వీడియోల్లోనూ లేకపోతే మరి గ్రూప్ వీడియోల్లోనూ నాకు గుర్తులేదు, చెప్పాను, చాలాసార్లు చెప్పినట్టున్నాను. ఈ రెడ్ ఇలా కంటిన్యూ అయితే మారణ హోమం సృష్టిస్తుంది అని. అంటే అలా రెడ్ కంటిన్యూ అయినంత వరకు ఎలా చెప్పను, నేను హావభావాలతో చెప్తాను. అలా రెడ్ ఇట్లా వచ్చి వెళ్ళింది కదండి, ఇంత సపోర్ట్ ఇంత కూడా లేదు, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఊరికే కొంచెం సపోర్ట్ తీసుకుని అలా వెళ్ళింది మళ్ళీ. అంటే ఇక్కడేమో ఇక్కడ రెడ్లో వెళ్ళిపోతున్నది ఆర్ఎస్ఐ కదా. ఇక్కడ రెడ్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఉంది, ఇంత వచ్చింది, అదే కదా చూశారు మీరు. ఇది స్ట్రైట్ లైన్లో వెళ్తున్నది కానీ తగ్గటం లేదే, కిందకి తగ్గితే అక్కడ కొంచెం తగ్గుతుంది న్యాచురల్గా. ఇక్కడ నుంచి కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఓవర్ బాట్ జోన్లో ఉంది అంటే ఇక్కడ కవరింగ్ ఫాలింగ్ మొదలైంది అని అర్థం. ఇది దిగితే కదా, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇది ఎప్పుడన్నా దిగుతుందా, ఎప్పుడు దిగుతుంది లేదు. ఇలా కంటిన్యూ అయితే, లేదా కొద్దిగా నొక్కి మళ్ళీ మొదలైతే, అంటే ఇట్లా ఎంత దూరం రెడ్ ప్రయాణం చేస్తుందో, ఈ ప్రయాణం చేసినంత వరకు అది పైకే వెళ్తుంది, అది ఆగదు. నేను ఎన్ఎస్సి గైడు దాంట్లోంచి చెప్తున్నా, అంటే దీన్ని నుంచి చూడటం అలవాటు కాబట్టి. ఇంకా మీరు వేరే ఇంకేదైనా చూసినట్లయితే ఆర్ఎస్ఐ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దీనికి ఉన్న ప్రత్యేకత వేరు, ఇది స్పెషల్. కాబట్టి దీని ప్రకారం రెడ్ కంటిన్యూ అయితే మాత్రం, ఎంత రెడ్ కంటిన్యూ అయితే అంత అది పైకి వెళ్తూనే ఉంటుంది. అది ఎంత అంటే మెజర్ చేయటం కష్టం. ఏమండి, షార్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళకండి ప్రతి 100 పాయింట్లకి నిఫ్టీ పాయింట్లకి 7,500 పోతుంది. ఇంకో 200 పాయింట్లు వెళ్ళింది అనుకోండి,
ఈ అబ్బాయి సహనం కోల్పోతాడు, ఎందుకంటే లాస్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకో 15,000 పోతుంది. ఒక్క లాట్ గురించి మాట్లాడుతున్నాను నేను. కొంతమంది చాలా లార్జ్ స్కేల్లో చేసేస్తుంటారు, 2 లాట్లు 3 లాట్లు 5 లాట్లు. అందుకే డెరివేటివ్స్ అనేది చాలా డేంజరస్ గేము. కానీ డిసిప్లిన్డ్గా సిస్టమేటిక్గా తెలుసుకుని అర్థం చేసుకుని నేర్చుకుని ఆ స్కిల్ అది జాగ్రత్తగా నేర్చుకుని చేసే వాళ్ళకి ఏం కాదు, లేకపోతే చాలా ప్రమాదం. సో ఇంకొక 200 పాయింట్లు వెళ్తే మారణ హోమమే కదండి. షార్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకా అది రేపు తగ్గుతుంది ఎల్లుండి తగ్గుతుంది అనుకుని ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు కదా, లేదా షార్ట్ వదిలేస్తారు కదా, ఎక్కడో చోట దిగి వస్తుందిలే అని. ఏమండి, ఎక్కడో చోట దిగి రావటం ఖాయం, కానీ ఎక్కడ అనేది మాత్రం మనం పిన్ పాయింట్ చేయలేం. అందుకని అక్కడ దాకా ఎందుకంటే మొదలు పెట్టుకోవటం రోగం మొదలు పెట్టుకున్నట్టు అవుతుందన్నమాట షార్ట్. అలానే ఇప్పుడు షార్ట్ కవరింగ్ చేస్తే రేపొద్దున తగ్గితే దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో చాలా 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 క్రిటికల్ పొజిషను. ఇట్లా అయితే ఒక్కటి ఫ్యాక్ట్, ఇంత స్ట్రైట్ లైన్లో వెళ్ళింది మాత్రం స్ట్రైట్ లైన్లో తగ్గక మానదు. ఎప్పుడు అనేది ఎంత టైం పడుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. అంటే ఇప్పుడు ఈ సెటిల్మెంట్లోనే అవుతుందా, నెక్స్ట్ సెటిల్మెంట్కి వెళుతుందా, అది చెప్పటం కష్టం. కానీ అయితే గెస్ చేయవలసి వస్తే ఈ సెటిల్మెంట్ ఎండ్లోనే దీనికి కరెక్షన్ వచ్చే అవకాశం ఉన్నదే అని అనిపిస్తున్నది నాకు. కాకపోతే ఇవి న్యూస్ రాసేవాళ్ళు మాత్రం, ఎనలిస్టులు మాత్రం అబ్బో బోల్డ్ అంత షార్ట్ ఉందండి, ఇప్పుడప్పుడే తగ్గదు ఇది అంటున్నారు. కానీ దగ్గర దగ్గర 10 సెషన్లు ఉన్నాయి ఇంకా సెటిల్మెంట్ వరకు. 10 కాకపోయినా కొంచెం 7-8 ఉన్నాయి కదా, 2 వారాల దాకా ఉంది కదా, మరి 7-8 సెషన్స్ ఉన్నాయి కదా, 7-8 సెషన్లో తగ్గదా అది చూడాలి. బట్ ఈ సెషన్లో తగ్గకపోతే వచ్చే సెషన్లో తగ్గాలి కదా. కానీ ఈలోగా మారణ హోమమే కదా, ఇలా రెడ్ కంటిన్యూ అయ్యే కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటి బెస్ట్, ఇంకెంత పెరుగుతుందో చూస్తాను అని మీసాలు మెలేసి వదిలేయకూడదు. ఏదో స్టేజ్లో దండం పెట్టి బయటికి రావటం, లేదా హెడ్జ్ చేసుకోవటం. మీకు హెడ్జ్ చేసుకోవడం తెలిస్తే భయపడరు, హెడ్జ్ చేసుకోకపోతే నేకెడ్ ట్రాన్సాక్షన్ అయితే బుక్ అయిపోతారు, తెలిసిన విషయమే కదా. కాబట్టి ఇది ఎంత పైకి వెళ్తుందో ఎప్పటి వరకు వెళ్తుందో చెప్పలేము, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నాకు క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసే ముందండి అయితే ఈ మార్కెట్ పెరగటం కొద్దిగా మీ హోల్డింగ్లో షేర్స్ అవి కూడా కొద్దిగా పెరగటం చూసాం ఈ మధ్యకాలంలో. సో ఇట్ మస్ట్ బి థ్రిల్లింగ్. మీకు చాలామందికి థ్రిల్లింగ్గా కూడా ఉండొచ్చు కదా. మేబీ యు ఆర్ ఎంజాయింగ్. చాలామంది మార్కెట్ పెరుగుతున్నదని సర్టన్లీ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి ఎంజాయింగ్ కదండి. వెరీ గుడ్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలా స్ట్రైట్ లైన్లో మార్కెట్ పెరగటం అనే సిచ్యువేషను సాధారణంగా సంవత్సరంలో 2-3 సార్లు కూడా రాదు, అతి తక్కువ. సంవత్సరంలో 1-2 సార్లు వస్తుంది. అలాగే ఈసారి ఒకటి వచ్చింది. మా చిన్నతనంలో తోకచుక్కలు అని వచ్చేవి, తోకచుక్కలు రేరుగా వచ్చేవి. ఇప్పుడు ఆ తోకచుక్కలు వస్తున్నాయో రావట్లేదో తెలియదు, వస్తుంటే చూడలేకపోతున్నామో తెలియదు, అది వదిలేండి. అప్పుడు స్కై క్లియర్గా ఉండేది మా చిన్నతనం, ఇప్పుడంతా చెప్పలేం. సో ఓకే, సో చాలా హ్యాపీగా ఉంది కదా. బట్ చూడండి, పెరుగుతున్నప్పుడు కొంచెం అలానే అనిపిస్తుంది, మళ్ళీ తగ్గుతున్నప్పుడు కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది, మామూలే. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఆ మధ్యన చాలా కాలం కిందట ఒక వాట్సాప్ మెసేజ్లో వైరల్గా ఒక మెసేజ్ వచ్చిందండి. 2-3 గ్రూపుల్లో చూశాను నేను. ఏంటి, శ్రీకృష్ణుల వారినట ఎవరో అర్జునుల వారో ఎవరో అడిగారట, మీరు ఒక సందేశం, ఒక మెసేజ్ రాయండి గోడ మీద. ఆ మెసేజ్ చదువుకుని దుఃఖంలో ఉన్న వాళ్ళకి సుఖం, రిలీఫ్ రావాలి, బాగా జూబిలెంట్గా ఆనందోత్సాహంతో ఉన్న వాళ్ళకి బ్రేక్ పడాలి. అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళకి సుఖం అంటే దాన్ని ఏమంటాం మనం, రిలీఫ్ ఫీల్ అవ్వాలి. దుఃఖంలో ఉన్న వాళ్ళకి సుఖం, దుఃఖంలో ఉన్నవాళ్ళు సుఖం ఫీల్ అవ్వాలి. సుఖంగా ఆనందంగా ఉన్న వాళ్ళకి కొంచెం భయం రావాలి, అంటే దుఃఖం కలగాలి. అంటే స్టేట్ ఆఫ్ మైండ్ మారిపోవాలి ఆ స్టేట్మెంట్ చదివి. అంటే ఆ స్టేట్మెంటు చదవాలి. చదివిన వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకేమో సుఖం కలగాలి, సుఖంగా ఉన్న వాళ్ళకేమో దుఃఖం కలగాలట. అంటే ఆయన
ఇదంతా నిజమేంతో అబద్ధమేంతో మనకు తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్ మాత్రం ఆయన అక్కడ రాసింది ఇదే అని చెప్తారు. ఏంటంటారు, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. మీరు అందరూ చాలామంది చదివి ఉంటారు, చదవకపోతే మాత్రం ఇది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాశాడట ఆయన. బట్ దెర్ ఈజ్ ఎ మెసేజ్. ఆయన చెప్పాడా, ఇదంతా ఏదో రాశారా, మనం కల్పించాము, వేరే అనవసరం. ఈ సమయం వెళ్ళిపోతుందంటే అర్థం ఏంటంటే, ఆనందాతిరేకంలో ఉన్నటువంటి వ్యక్తి, జూబిలెంట్గా మంచి జూబిలెంట్ మూడ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఇది చదవగానే ఏమవుతుందండి, బాబు ఇది 3-4 ముచ్చటరా నాయన, ఎగిరి గంతులేక అని చెప్తుంది కదా ఈ మెసేజ్. ఈ ఆనందం ఎక్కువ రోజులు ఉండదురా అని చెప్పడమే కదా. అలాగే దుఃఖంలో ఉన్న వ్యక్తి, బాధల్లో ఉన్న వ్యక్తి ఇది చదివితే ఏమనిపిస్తుంది, బాబు నీ బాధలు తాత్కాలికం, కష్టాలు కలకాలం ఉండవు నాయన, మంచి రోజులు వస్తాయి, ఓపికగా ఓర్పుగా వేచి ఉండు అని చెప్పడం. అంటే ఊరట కలుగుతుంది కదా. దుఃఖంలో ఉన్న వ్యక్తికి ఈ దుఃఖం ఉండదు, కొన్నాళ్ళకి పోతుందని చెప్తున్నది ఈ మెసేజ్. బాగా జూబిలెంట్గా ఎంతో ఆనందంగా ఉన్న వ్యక్తికి, బాబు నీకు వాడి ఆనందానికి బ్రేకులు పడతాయి కదండి. ఇదే సేమ్ స్టేట్మెంటు. ఎందుకు చెప్తున్నానండి ఇదంతా అంటే, స్టాక్ మార్కెట్ కూడా అంతే. స్టాక్ మార్కెట్కి మనం అన్వయిస్తే పెరుగుతున్నది పెరుగుతున్నది పెరుగుతున్నది, ఏదో ఆకాశ హర్మ్యాలను అందుకుంటున్నది. కానీ ఈజ్ ఇట్ పర్మనెంట్? విల్ ఇట్ స్టే దేర్? అలాగే పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతుంటుందా? ఎంత వెళ్తుందండి? ఎన్ని రోజులు వెళ్తుంది? ఇట్ విల్ లూజ్ ఇట్స్ మొమెంటమ్, బట్ ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి ఇంక పెరిగిపోతున్నది అని చంకలు కొట్టుకోవాల్సిన పని లేదు. మీ దగ్గర ఏమైనా ఉంటే, ప్రాఫిట్లు కనబడుతుంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్లు బుక్ చేసుకోండి. ప్రాఫిట్లు కనబడుతుంటే చిన్న చిన్న క్వాంటిటీలకు చేయకండి. కొంతమంది అలా మెసేజ్లు పెట్టేస్తుంటారు. కొంచెం మీ దగ్గర క్వాంటిటీలు ఉంటే, ప్రాఫిట్ కనబడుతుంటే ఏం చేయాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. పార్షియల్గా, మీరు అంతా పూర్తిగా అమ్మేయక్కర్లా. అంటే రేపే చేయండి అని నేను చెప్పడం లేదు, ఇంకా పెరగచ్చు కూడా, చూడండి కొంచెం కొంచెం. మరి బయింగ్ అండి అంటే చేతులు ముడుచుకొని కూర్చోండి, డబ్బులు దగ్గర పెట్టుకోండి అంతే, కొనకండి. అంటే ఇప్పటికీ కూడా కొనటానికి కొన్ని సెలెక్టివ్ షేర్స్ ఉంటాయి. బయింగ్కి పనికొచ్చే షేర్లు ఇప్పటికీ ఉన్నాయి కూడా, ఎప్పుడూ ఉంటాయి. బయింగ్కి పనికొచ్చే షేర్లు ఎప్పుడు ఉంటాయి, సెల్లింగ్కి పనికొచ్చే షేర్లు ఎప్పుడు ఉంటాయి. కానీ మీ దగ్గర ఉన్న షేర్లు ఎలాంటివి తెలియదు కదా, మీరు ఏ షేర్లు రాడార్లో పెట్టుకుని చూస్తున్నారో తెలియదు కదా. కాబట్టి ఇట్లాంటప్పుడు బయింగ్ అవాయిడ్ చేయటం మంచిది. కొనకుండా ఈ తుఫాను తాకిడి ఇదంతా అయిపోయే వరకు వెయిట్ చేసి కరెక్షన్ వస్తుంది అని. ఏమంటే వస్తుందండి కరెక్షన్ అని అంటారు కొంతమంది కొత్త వాళ్ళు. ఎందుకని నా వీడియోలు కొత్త వాళ్ళ కోసమే, సీనియర్స్ కోసం కాదు అని చెప్తాను. కొంతమంది సీనియర్స్ చూడటానికి ప్రయత్నించి నసా సోదే అని ఏదో చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి నిజం, వాళ్ళది ఓకే కరెక్టే, వాళ్ళు చూడకూడదు ఇవి, కానీ చూసి కామెంట్లు చేస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మళ్ళీ తగ్గుతుందండి, 110% తగ్గుతుంది, గ్యారంటీ. రాసివచ్చు, ఎవరైనా రాసివచ్చు, నేను కాదు, ఫుల్ ప్రూఫ్, ఈజీగా రాసివచ్చు, గ్యారంటీకి ఇది మళ్ళీ తగ్గుతుంది. కానీ ఎప్పుడు తగ్గుతుంది, ఇంకా ఎంత పెరిగాక తగ్గుతుంది అది చెప్పలేం. ఇంకా కొంచెం పెరిగి తగ్గొచ్చు, లేదా ఈ స్టేజ్లోనే తగ్గొచ్చు. ఏ స్టేజ్లో తగ్గుతుందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఉండదు అది. మరి ఇంకేంటి, ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఏదో సపోర్టు, కనీసం దీనికి దగ్గరికి రావచ్చు, ఇక్కడి నుంచి మళ్ళీ అందుకోవచ్చు, లేదా అందుకున్న కొద్దిగా పికప్ అయినట్టు అయ్యి మళ్ళీ ఈ సపోర్ట్కి రావచ్చు. దీనికి దగ్గరలో ఇక్కడ సపోర్ట్ ఉంది కదండి 11,000కి, ఇక్కడ సపోర్ట్ ఉంది కదండి 11,300 చిల్లరకి, 340 రేంజ్లో. లేదా ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకొక సపోర్ట్ పాయింట్ రావచ్చు. బట్ ఏంటంటే ఇంకొంచెం వెళితే, ఇది షార్ట్ రన్ గురించి మాట్లాడుతున్నాను, ఇంకొంచెం ముందుకు వెళ్ళాను అనుకోండి, ఒక 3 months 6 months 9 months అట్లా తీసుకుంటే, ఒక 1 year అట్లా తీసుకుంటే, ఒక 1 year పరిధిలో తీసుకుంటే దిస్ మే రీవిజిట్ అండి. ఇలా వెళ్ళి 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 మళ్ళీ ఎక్కడో 11,000 నుంచి కిందకి కూడా రావచ్చు, 10,800 కూడా రావచ్చు. అవునండి, మళ్ళీ వెనక్కి వచ్చేస్తా 10,800కి అని మీరు అనొచ్చు. ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం, ఎన్ని నెలలు పడుతుందో తెలియదు, రావచ్చు.
రాదని ఏం లేదు, ఇంకా అంతకన్నా కూడా కిందకి రావచ్చు. మార్కెట్లో ఇవన్నీ మామూలే. పెరుగుట విరుగుట కొరకే అంటారు కదా, ఇది పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆవేశపడిపోయి ఉబ్బలాట పడిపోయి ఇక్కడ చాలా వెబ్సైట్లోని ఇది కొనండి, అది కొనండి, దీని టార్గెట్ ఇంత, దాని టార్గెట్ ఇంత అని రాస్తుంటారు. ఇప్పుడు ఆ టార్గెట్లు పట్టించుకోకండి, అవేం కొనకండి. హాయిగా ప్రశాంతంగా చూస్తూ ఉండండి. యూ ఎంజాయ్, సెలబ్రేట్ ది అప్సైడ్, అప్వార్డ్, అప్సర్జ్. దీని అప్సర్జ్ అంటాం కదా, సర్జింగ్, చక్ చక్ అని పైకి వెళుతున్నది కదా. యూ ప్లీజ్ ఎంజాయ్. మీకు హెడ్జింగ్ తెలిస్తే, మీకు చాలామంది తెలియదు అనుకోండి, హెడ్జింగ్ తెలిస్తే మరి రేపొద్దున తగ్గిపోతేనో, పెరుగుతూ తగ్గిపోతాయి కదా, మన షేర్లు కూడా తగ్గిపోతాయి కదా, ఎలాగా? దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మీకు హెడ్జింగ్ తెలిస్తే అక్కడ మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. బాగా పెరుగుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, తగ్గినా మీకు ఇబ్బంది రాకుండా. అలాగే బాగా తగ్గుతుంటే కూడా హెడ్జింగ్ చేసుకోవచ్చు. మరి హెడ్జింగ్ స్కిల్ అదొక డిఫరెంట్ సబ్జెక్టు, అదొక సైన్స్ స్కిల్. చిన్న ఇన్వెస్ట్మెంట్లు కొద్దిగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ హెడ్జింగ్తో పనే లేదు అసలు. కొంచెం ఇన్వెస్ట్మెంట్ లక్షల్లో ఉంటే సహజంగానే ప్రొటెక్ట్ చేసుకోవటం అవసరం కూడా. ఇట్ ఈజ్ వర్త్ ఇన్ష్యూరింగ్. సో అట్లా ఏంటంటే మార్కెట్ అండి ఇది. దిస్ ఈజ్ మార్కెట్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఫైనల్గా నేను క్లోజ్ చేస్తూ చెప్పేది ఏంటంటే, చూస్తూ వాచ్ చేస్తూ సెలబ్రేట్ చేయండి. మీకు ప్రాఫిట్స్ కనపడిస్తే ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. డోంట్ గో ఫర్ బయింగ్. ఆ టైం వస్తుంది, బయింగ్కి మంచి టైం వస్తుంది. అందుకని నేను ఇండివిజువల్ షేర్ల గురించి కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే గబుక్కు నేను ఏదైనా మాట్లాడితే ఇవాళే కొనేస్తారు, ఇవాళ రేపు కొంతమంది. కొనే టైం కాదే ఇది. అది ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.